చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మేషరాశి. ఈ మేషరాశి వారికి యొక్క 2024 సంవత్సరంలో వీరికి అత్యంతంగా కలిసొచ్చే అంశాలను మనం పరిశీలించినట్లయితే వీరికి 2 అంశాల్లో ప్రధానంగా మంచి అవకాశాలు, మంచి యోగ్యత ఉంది. ఆ ఒక అంశం ఏమిటనేది మనం చూసినట్లయితే మీకు ఉద్యోగరీత్యా ఇప్పటి నుండో మీరు బాధపడుతూనే కావచ్చు, మీరు చేసే ప్రతిఫలంలో లోపాలు తగిలి మీరు ఇబ్బందులు పడుతూ ఏమిటా మాకే బాధ అని చెప్పి మీరు కష్టపడుతుంది కూడా. ఈ యొక్క ఏడాదిలో మీరు గతం నుండి పడుతున్న ఒక బాధ, ఆ కష్టం అంతా కూడా తొలగిపోయి ఈ యొక్క ఏడాదిలో మంచి ప్రతిఫలం రావటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. మీరు ఏమీ లేదండి, ప్రత్యేకించి మీరు చేసే కార్యక్రమం, మీరు చేసే ఉద్యోగరీత్యా చేసే పని ఏదైతే ఉందో 1కి 10 మీరు కాస్త శ్రమించడం అంతే. మీ శ్రమకు తగ్గ ఫలితం ఈ యొక్క ఏడాదిలో మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. మీరు పరీక్ష చేతన మీకు ఇబ్బందులై ఆగుతున్న ప్రతిఫలం కావచ్చు, అదేవిధంగా మీ యొక్క పైవారి చేతన మీరు ఇబ్బందులు పడుతూ ముందుకెళ్ళలేక ఉన్న ఉద్యోగం నడుస్తూ బాధపడుతున్నా సరే అది కూడా మీరు ముందుకు వెళ్ళి ఆ పై ఉన్న వారిని కూడా మెప్పించి ముందుకెళ్ళటానికి ఈ యొక్క సంవత్సర కాలంలో చాలా వరకు ఆస్కారం ఉంది. ఉద్యోగం లేని వారికి రప్పించుకోవడానికి మంచి సమయం ఇది. ఉన్న దాంట్లో నుంచి కాస్త ప్రధానంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారికి, ఎవరైతే పై స్థాయిలో ఉన్నవారు పక్కన వాళ్ళు ఎవరైతే కాస్త ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళని అధిగమించి కూడా, ఆ పర్సన్ అధిగమించి కూడా ముందుకెళ్ళటానికి ఈ యొక్క 2024లో చాలా వరకు మీకు ఆస్కారం ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగరీత్యా ప్రథమంగా మీరు ముందుకెళ్తారు. అయితే మీరు కానీ ప్రతిఫలం చేయకుండా ఏదో ఉద్యోగరీత్యా మాకు బాగుంది, అనుకూలంగా ఉందని చెప్పి ఇంట్లోనే కూర్చొని ప్రతిఫలం లేకుండా వస్తుందేమో అని చెప్పి ఆశ పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కష్టంతో కూడిన ప్రతిఫలం నెంబర్ 1గా ఉందండి. కాస్త శ్రమించాలంతే, కానీ వచ్చే ప్రతిఫలంలో ఖచ్చితంగా 100% మీరు సంతోషంగా ముందుకెళ్ళే యోగ్యత ఈ యొక్క మేషరాశి గల వారికి చాలా వరకు ప్రధానంగా ఉంది. అదేవిధంగా 2వ అంశంలో విదేశీ ప్రయాణ రీత్యా కూడా ఎప్పటి నుండో దూర ప్రయాణాలకు వెళ్ళాలి, దూరదేశానికి పోవాలి, అక్కడ స్టడీ పరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, నిలబడిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా, వాటిలో వెనక ముందుగా అవుతూ ఇబ్బందులు పడుతున్నా సరే వాటిని కూడా ఈ యొక్క ఏడాదిలో చాలా వరకు సులువుగా దాన్ని చేజిక్కించుకొని ప్రధానంగా ముందుకెళ్తారు ఈ యొక్క రాశి గలవారు. మీరు చేసే యొక్క విదేశీ ప్రయాణాల రీత్యా వాటికి సంబంధించి పనులు పక్క వారి మీద ఆధారపడకుండా మీ అంతా మీరు చేస్తే చాలు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చేసే యొక్క విదేశీ ప్రయాణంలో కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగి ప్రధానంగా ముందుకెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఆపుతున్న వారు, మీకు ఇబ్బందిగా ఉన్నవారు కూడా ఈ యొక్క సమయకాలంలో మీ మాట వినటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. విని ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విదేశీ ప్రయాణాల రీత్యా కూడా అనుకూలమైన వార్తతోటి కుటుంబంలో ఒక పెద్ద రకంగా మీరు ముందుకెళ్ళటానికి, ఒక పెద్ద పనులు మీరు చేయటానికి ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా యోగ్యత కనబడుతుంది. అదేవిధంగా ధనాన్ని కూడా సేకరిస్తారు, ధనాన్ని కూడా పోగు చేసుకోవటం, ధనాన్ని కూడా ప్రధానంగా నిల్వ చేసుకోవటం, మీకు ఎప్పుడుండో కాస్త వృధాగా ఖర్చైన వాటిని కూడా ఈ యొక్క ఏడాదిలో పరిపూర్ణంగా నూతనమైన అంశాలతో పాటు ముందుకెళ్తూ ధనాన్ని కూడా నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో మీరు కొత్తగా ప్రణాళిక చేస్తూ ముందుకు వెళ్తుంటారు. అది చాలా వరకు మంచి యోగ్యత. మీరు కేవలం కష్టాన్ని, ధనాన్ని వృధా చేయకుండా కాస్త ఈ 2 అంశాన్ని మాత్రం చూసుకోగలిగితే చాలు. మీకు ఉద్యోగరీత్యా నూతనంగా చేసే పనులు కావచ్చు, దూర ప్రయాణాలకు మీరు పెట్టుకునే సంకల్పంలో కావచ్చు, ఎలాంటి ప్రతిఫలంలో ఎలాంటి దోషాలు లేకుండా ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారు ప్రధానించి ఒకటేనండి, మీరు కష్టపడే దాంట్లో కాస్త మీరు చేసే కష్టంలో విజయం ఉంటుంది. కాస్త సోమరిపోతుగా ఉన్నా సరే మీకు ప్రతిఫలం అంత తొందరగా ఆశించదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క అంశాన్ని మీరు కాస్త గుర్తుపెట్టుకుంటే మీరు చేసే యొక్క పనిలో చాలా వరకు విజయం చూస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ప్రతిఫలం రాకుండా
వారి శక్తికి మించి పనులు చేస్తున్నా సరే ఎందుకు మాకు ఇలాంటి ప్రతిఫలాలు రావట్లేదు, ఎందుకు మేము అనుకున్న పరంగా ఉద్యోగరీత్యా కావచ్చు, చేసే పనులు వెనక ముందుకు అయిపోవటం, విదేశీ ప్రయాణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెనకడుగేస్తున్నా, మీ యొక్క సంకల్పం అనేది బలంగా ఉన్నా సరే మీ వెనకడుగు వేయటానికి ఏమిటి కారణాలని చెప్పి ఎన్నో రకాల బాధపడుతుంటారు. అయితే ఇదంతా కూడా మనం రాసులు తగ్గట్టుగా చెప్పే అంశాలని చెప్పి గుర్తుంచుకోండి. ఏమిటంటే మీరు అనుకోవచ్చు, స్వామి అంతా కూడా అనుకూలంగా చెప్పారు, కానీ మాకేమో చూస్తే ఎలా ఉంది, మాకేమో అంత అనుకూలంగా లేదు, మేము ఎంత ప్రతిఫలంగా చేస్తున్నా సరే, మేము ఎంత కష్టపడుతున్నా సరే మాకు వచ్చే ప్రతిఫలం అనేది అంతగా లేదు అని చెప్పి మీరు బాధపడవచ్చు. అది కూడా మీ నుండి మీరు అనుకున్న బాధ వాస్తవమే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎవరి జాతక స్థితిగతులు వేరేగా ఉంటాయి. ఇదంతా కూడా రాసులకు సంబంధించి మనం చెప్పుకునేది. మీరు మీ జాతక స్థితిగతి అంతా కూడా అనుకూలంగా ఉండి మీరు ఎంత కష్టపడుతున్నా సరే మీకు ప్రతిఫలం రాకపోతే ఇంక ఏదో సమస్య మిమ్మల్ని ఆపుతుంది, ఇంక ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలా వరకు మీరు నిర్ణయించుకొని ఆలోచించుకోవాలి. అది జాతకంలో దోషమే కావచ్చు, కాస్త మీకంటే ఉన్నతమైన వాళ్ళు మిమ్మల్ని ఆపటమే కావచ్చు, కాస్త నరులు చేసే కాస్త చెడు గాలులు కావచ్చు, చెడు ప్రభావాలు కావచ్చు, మీ మీద ఉన్న పరిపూర్ణమైన నర దృష్టి కావచ్చు. ఇలా వేరే వేరే అంశాల మీద ఆ మనిషి జాతకం అనేది ఇటువైపున ఎంత కష్టపడుతున్నా ఆ యోగ్యత అనేది అనుకూలమైన యోగ్యత లేకుండా అంతంత మాత్రంగా ఉండటం జరుగుతుంది. కేవలం ఒకటే, మీరు చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా చేసే కార్యక్రమం వెనక ముందుగా అవుతూ ఇబ్బందులు పడుతుంటే ఏదో దోషం ఉందని చెప్పి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఆ ఒక్క సమస్యను కానీ మీరు ఒక పరిష్కారం చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చేసే పనుల్లో ప్రధానంగా ముందుకెళ్ళటానికి 100% ఉంటుంది. కాబట్టి మీ యొక్క జాతకరీత్యా ఆ సమస్యలేంటో తెలుసుకొని ఆ సమస్య నుండి బయటపడటం అనేది చాలా వాటికి శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. కాలాన్ని వృధా చేయకుండా శ్రమించి ముందుకెళ్ళండి, పరిపూర్ణమైన వార్త వింటారు. అలా లేని ఎడల ఏమిటా సమస్యని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ ఒక్కదాన్ని సరిచేసుకోండి. మీరు పరిపూర్ణమైన మంచి వార్త వినటానికి ఈ యొక్క 2024 అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఏడాది అంతా కూడా పరిపూర్ణంగా మీకు కలిసి వచ్చి అన్ని విధాలుగా మీరు ముందుకెళ్లాలని, అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు సంప్రదించాలని చెప్పి ఆ మహానుభావుడు వెంకటరమణను కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు.